ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ మరణించినటువంటి రోజు. ఇప్పటికీ 68 సంవత్సరాలు పూర్తవుతుంది. అంటే అంబేద్కర్ అనేటువంటి ఒక మహనీయుడు మన భారతదేశం గర్వించేటటువంటి వ్యక్తిగా ఆయన కానీ మరణం కానీ ఆయన జీవితంలో ఈరోజు భారతదేశంలో ప్రపంచ దేశాలు మెచ్చుకునేటువంటి విధంగా గొప్ప రాజ్యాంగం మనకి వచ్చిందంటే అది ఆ మహనీయుడు అందించినటువంటి మహాగ్రంథం. అది అటువంటి భారత రాజ్యానికి ఉన్నటువంటి రాజ్యాంగం ప్రపంచంలో ఏ దేశంలో లేదు. అంత స్వేచ్ఛ కానీ అంత స్వతంత్రం కానీ ఈరోజు అనేక మంది గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నారంటే మన దేశంలో ఇంత వాక్ స్వతంత్రం ఉందంటే దానికి ఆ మహనీయుడు అంబేద్కరే కారణం అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహించారు. అటువంటి మహనీయుని యొక్క మరణించినటువంటి ఈ రోజుని ఆ మహానేతగా మహనీయునికి మనం నీరాజనాలు ఘటించాలి కాబట్టి అంజలి ఘటించి ఆయన్ని స్మరించుకోవటం అనేటువంటిది భారతదేశ పౌరులుగా మన అందరి యొక్క బాధ్యత అనేటువంటిది కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఈరోజు రాజ్యాంగంలో అనేకమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశాలని పొందుపరిచినటువంటి వ్యక్తిగా ఆ మహనీయునికి మనందరం కూడా నీరాజనాలు సమర్పిస్తున్నాం అనేటువంటిది మనం చేస్తాం.